మిత్రులారా, ఇప్పుడు మనం తర్వాత శ్లోకమైన 92వ శ్లోకాన్ని చదువుకుంటూ శంకర్లు ఏమిటి చెప్తున్నారు అన్నది తెలుసుకుందాం. ఆ శంకర్ల పాదపద్మాలకు శతకోటి నమస్కారాలు అందజేస్తూ తర్వాత శ్లోకంలోకి ప్రవేశిద్దాం. ఈ సంసారము అనే ఈ కూపం నుంచి తనని ఉద్ధరించమని శంకర్లు పరమశివుణ్ణి ప్రార్థిస్తున్నారు. శ్లోకం చదువుతాను, వినండి. దూరీకృతాని దురితాని దురక్షరాణి దౌర్భాగ్య దుఃఖ దురహంకృతి దుర్వచాంసి సారం త్వదీయ చరితం నితరాం పిబంతం గౌరీస మామిహ సముద్ధర సత్కటాక్షై. ఇప్పుడు ప్రతి పదానికి అర్థాన్ని చూద్దాం, పద విభాగం చేద్దాం. గౌరీస లాస్ట్ లైన్లో సంబోధన, గౌరీ ప్లస్ ఈసా. ఓ పార్వతీపతి శివ, దురితాని అంటే పాపకరములను, దురక్షరాణి చెడ్డ అక్షరములతో కూడినవియు, దౌర్భాగ్య దుఃఖ దురహంకృతి దుర్వచాంసి అంటే దౌర్భాగ్య అంటే దురదృష్టము, దుఃఖ అంటే దుఃఖము, దురహంకృతి అంటే దుష్టములైన దేహాదులయందు అహం అనే అభిమానమును, దుర్వచాంసి పరుష భాషణములను, దూరీకృతాని దూరముగా చేయబడినవి, సారం సారవంతమైన అంటే వేద ఉపనిషదాదుల సారమైన, త్వదీయ చరితం నీ చరిత్రను, నితరాం అధికంగా, పిబంతం త్రాగుతున్న, మాం నన్ను, ఇహ ఇచ్చటనే, సత్కటాక్షై ఉత్తమములైన నీ కడగంటి చూపులతో, సముద్ధర అంటే ఉద్ధరింపుము, తరింపచేయుము అంటున్నారు. ఎంత చక్కగా చెప్తున్నారో వినండి. నా పాపాలు పోవడానికి, నీ చరిత్రలు పానం చేయడానికి గల కారణం నీ కరుణా కటాక్షాలే తండ్రి. అవి నాకు లభించాయి కాబట్టి నన్ను ఉద్ధరించు, చూద్దాంలే అని ఆలస్యం మాత్రం చేయకు సుమి అంటున్నారు. అంటే ఈ జన్మలోనే తన్ను ఉద్ధరించమని, ఎందుకంటే మళ్ళీ పాపాలలో ప్రవేశించకముందే దయ చూడు తండ్రి, నన్ను ఉద్ధరించు తండ్రి అంటున్నారు. యాక్చువల్లీ ఏంటంటే ప్రతి జీవిని బ్రహ్మ సృష్టించి భూమి మీదకి పంపేటప్పుట ఆ జీవి యొక్క ఫ్యూచర్ ఎలా ఉంటుంది, భావి జీవితం ఎలా ఉంటుంది అని వాళ్ళు నుదుటను రాసేసి పంపిస్తాటండి. బ్రహ్మరాతను మార్చడం అంత ఈజీ కాదు, ఎవరి తరం కూడా కాదు. ఆ రాతలన్నీ ఎలా డిసైడ్ చేస్తాడు బ్రహ్మ? మనం పూర్వజన్మల్లో చేసిన పాపపుణ్యాలకు ఫలితంగా డిసైడ్ చేసి రాసేసి పంపిస్తారన్నమాట. అయితే ఈశ్వరుడి అనుగ్రహం కానీ ఉంటేను శంకర్లు పూర్వజన్మ తాలూకు దురదృష్టం, దుఃఖం, దుర్వాక్కులు, దురహంకారాలు ఇవన్నీ తొలగిపోతాయి అంటున్నారు. ఈ జన్మలో శివచరిత్రను అందుకే వారు ప్రీతితో పానం చేసేను, తాగేను అంటున్నారన్నమాట. అందువల్లనే ఈ జన్మలోనే తన్ని కృపాకటాక్షాలతో తరింపచేయి తండ్రి అని శివుణ్ణి ప్రార్థిస్తున్నారు. అంటే అలాగే మనం కూడా శివచరిత్రను ప్రీతితో కానీ పానం చేస్తే శివుడు మనపై డెఫినెట్గా కృపాకటాక్షాలను ప్రసరింపచేసి మన్ని తరిస్తాడు అని మనకి తెలియచెప్తున్నారు ఈ శ్లోకం ద్వారా. అయితే ఈ శ్లోకంలో శంకర్లు ఏమన్నారు? దుర్వచస్సులు, దౌర్భాగ్యం, దుఃఖం ఇవన్నీ పరమేశ్వరుడి దయ వల్ల పోతాయి అన్నారు. అయితే యాక్చువల్లీ మనకి తెలిసి ఇంతకుముందు శ్లోకాల్లో కూడా చెప్పుకున్నాం, శాస్త్ర విరుద్ధములైన శృతి స్మృతులలో చెప్పిన వాటికి విరుద్ధంగా పలకడం దుర్వాక్యాలు అంటారండి. అంటే ఇప్పుడు ఎలా ఉంటాయో చూడండి. భక్తి చేతే ముక్తి గిక్తి అలాంటివి ఉండవండి. భక్తి కేవలం ఈ మూర్ఖులైన వాళ్ళు, ఏదో పని పాటు లేని వాళ్ళు, వాళ్ళ కోసం ఏర్పడింది. వాళ్ళు ఏదో టైంపాస్కి వాళ్ళు చేస్తారు. భక్తి చేత సగుణ బ్రహ్మ ప్రాప్తి దక్కిన పునర్జన్మ మాత్రం దక్కదని కొంతమంది అంటారు. కాబట్టి ఈ జపం, తపం, పూజ ఇవేం అవసరం లేదు అంటారు. భగవంతుడు మిథ్య అదంతా నీ తాలూకు భావన అని కొంతమంది అంటారు.
కొంతమంది అంటారు బ్రహ్మ వ్రాసిన వ్రాత ప్రకారమే అంతా జరుగుతుంది, దానికోసం మనం ఎందుకు ఈ కింద మీద పడిపోవడం అని కొంతమంది అంటుంటారు. కొంతమంది నేనే బ్రహ్మ అయితే మరి గురుభక్తి హరిభక్తి ఇవన్నీ ఎందుకు అవసరం లేదు, ఇలాంటి మాటలన్నీ ఉన్నాయే వాటిని దుర్వాక్యాలు అంటారు. అయితే ఈ దుర్వాక్యాలటండి విన్నా సరే, మనం పలికినా సరే, మనం వ్రాసినా సరే, మనం స్మరించినా సరే పాపం వస్తుంటండి. సో మనం చేసి పాపకర్మల వల్ల మన బుద్ధిలో ఒక విధమైన ప్రేరణ వస్తుందండి. ఆ ప్రేరణ వల్ల ఈ దుర్వాక్యాలన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. అందుకు దుర్వాక్యాలు దురదృష్టంతోనే కూడి ఉంటాయి. అయితే ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, ఈశ్వరుడి కరుణా కటాక్షానికి అంత మహిమ ఉంటుందా అని. అలా అసలు డౌట్ పడక్కర్లేదండి. నార్మల్గా అందుకే మీరు చూడండి, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. కొంతమంది బ్యాడ్ పీపుల్ వాళ్ళ దృష్టి కానీ పడింది అనుకోండి, పంటలు సర్వనాశనం అయిపోతాయి, పూత పూసి మొక్కలు కూడా ఎండిపోతూ ఉంటాయి, పాలిచ్చి గోవులు ఎండిపోతాయి అంటారు. ఇవన్నీ మనం అనుకుంటూ ఉంటాం కదండి, అబ్బా వాడి కళ్ళు పడ్డాయి సర్వనాశనం అయిపోయింది అని అనుకుంటాం కదా, దాన్నే మనం దిష్టి అంటూ ఉంటాం. అయితే దుష్టుల దృష్టికి ఇంత చెడ్డ ఫలితాలు ఉంటే మరి సత్పురుషులు మంచి వాళ్ళ దృష్టికి మంచి ఫలితం ఉండాలి కదండి. లాజిక్ అదే కదా. ఇప్పుడు బ్యాడ్ పీపుల్ తాలూకు దృష్టికి ఇంత బ్యాడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి అంటే మరి మంచి మనుషులు, మంచి ఆలోచన ఉండి, మంచి వాక్ ఉండి, సత్పురుషులు వాళ్ళ దృష్టికి మరి మంచి ఫలితం ఉంటుంది కదండి. సో మరి అలాగా సత్పురుషుల దృష్టికే అంత మహిమ ఉంది అంటే మరి పరమేశ్వరుడి కృపా కటాక్షాలు పడితే ఇంక ఈ జన్మలోనే మనం ఉద్ధరింపబడతాం కదండి. అందులో ఇంకా డౌట్ ఎందుకు కదా. మన దురదృష్టం నిమిషాల మీద పటాపంచలైపోతుంది. కాబట్టి పరమేశ్వరుడి కటాక్ష వీక్షణాలు సర్వ అనర్థాలని పోగొడతాయనండి. పోగొట్టి పరమానంద సిద్ధిని, సర్వోన్నత స్థితిని కలిగిస్తాయి అంటారు అని ఇక్కడ అదే చెప్తున్నారు శంకర్లు. ఈశ్వరుని కథాగానం, పఠనం, శ్రవణము ఇలాంటివన్నీ సర్వశాస్త్రాల యొక్క సారము. ఈ దుర్వాక్యాలు అనే దోషాలన్నీ ఆ భగవంతుడికి చేసే స్తోత్రాల ద్వారా, ఆ భగవంతుని అనుగ్రహం ద్వారా సద్బుద్ధి కలిగిందనుకోండి, అప్పుడు అవన్నీ పటాపంచలైపోతాయి అని చెప్తున్నారు అన్నమాట. దాన్నే శంకర్లు పరమ ప్రేమతో నేను చేస్తున్నాను కాబట్టి నాకు సత్కటాక్షాలు ఇచ్చి ఉద్ధరించు అని ఈ శ్లోకంలో అతన్ని గురించి చెప్పుకుంటూ మనని అలా చేయమని సూచిస్తున్నారు. అదే కదండి భగవంతుని నామం చెయ్యి అన్నది మనకి ఎన్నో చోట్ల మనం చదువుతూనే ఉంటాం. నామ సంకీర్తనం యస్య సర్వపాప ప్రణాశనం ప్రణామో దుఃఖ సమనం అని భాగవతంలో చెప్పారండి. అంటే భగవన్నామస్మరణ దురితమాలని అంటే ఇదే, చెడ్డ గుణాలన్నీ దూరం అవుతాయి. ప్రణామం చేస్తే అంటే నమస్కారం చేస్తే అంట దుఃఖాలు కష్టాలు అన్నీ పటాపంచలు అయిపోతాయి అని భాగవతంలో మొట్టమొదటిలోనే ఈ శ్లోకం ఉంటుందండి. అలాగే మీరు ఇంకా చూస్తే లలితా సహస్రంలో అమ్మవారికి దౌర్భాగ్యతూల వాతూల అని ఒక నామం ఉంది కదండి. మనందరికీ బాగా వచ్చు లలితా సహస్రం. అంటే ఏంటండి, ఆమె ఈ దురదృష్టం అని దూది పింజ అని నిమిషాల్లో ఎగరగొట్టి తుఫాన్ లాంటిదండి. అంటే మనకి ఇప్పుడే కదా చెప్పుకున్నాం, ఈ దురదృష్టం అన్నది మనకి జన్మాంతరాల నుంచి క్యారీ ఫార్వర్డ్ అయి వస్తుందండి. దాన్ని దూది పింజలాగా ఎగరగొడుతుంటారు, తుఫాన్ లాగా వచ్చి. అదే అమ్మవారి నామంలో రాసింది. అంత శక్తి ఉంది అమ్మవారికి అని చెప్తున్నారు. అలాగే ఇంకా ఉన్నారు చూడండి. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానంద మాధవం అంటారు. అంటే ఏం లేదండి, మాధవుడి యొక్క నామస్మరణతో మోగవాట మాటలు వచ్చేస్తాయటండి, వాచాలుడుగా అవుతాట, కుంటివాట పర్వతాలు దాటిస్తాటండి అని దాని అంటే మాధవుడి నారాయణ నామస్మరణానికి అంత
ఉత్కృష్టమైన ఫలితం ఇస్తుంది అని దాని అర్థం అండి. ఇంకా ఉన్నాయి, మనకి అన్ని ఫలశ్రుతుల్లో ఉంటాయి కదండి. అక్కడ చూడండి, ఆ జ్యోతిర్లింగ స్తోత్రం ఉంది మంది. ఏతాని జ్యోతిర్లింగాని సాయం ప్రాతః పఠేన్ నరహం సప్తజన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి. అంటే ఉదయం సాయంత్రం జ్యోతిర్లింగాన్ని స్మరిస్తేంట 7 జన్మల పాపం నశిస్తుందిటండి. అలాగే చూడండి, మనం బిల్వాష్టకం చదువుతాం. త్రిజన్మ పాప సంవారం ఏక బిల్వం శివార్పణం. ఒక్క మారేడు దళాన్ని శివలింగంపై నుంచితే ఏంటండి, త్రిజన్మ పాప సంవారం అంటే 3 జన్మల పాపం పోతుంది అని చెప్తున్నారు. ఇవన్నీ మనం చూస్తే శంకర్లు చెప్పిన కృపాకటాక్షాల ప్రాముఖ్యం ఏంటో మనకు అర్థమవుతోంది కదండి. కాబట్టి భగవాన్ నామస్మరణానికి దాని ఫలితం ఇంత అత్యధికంగా ఉంటుందండి. ఇన్ని విధాలుగా మనకి హెల్ప్ చేస్తుంది. క్యారీ ఫార్వర్డ్ అవుతున్న జన్మల పాపం పటాపంచలైపోతుందండి. కాబట్టి ఎంత చక్కగానో చెప్పారు. అతనికి పటాపంచలైపోయింది, ఈ జన్మలోనే నన్ను ఉద్ధరించు తండ్రి అని చేస్తున్నారు. బికాజ్ అతని చరిత్ర, శివుడి యొక్క చరిత్రలన్నీ నేను పానం చేశాను మనకి సూచిస్తున్నారు. మనం కూడా ఇప్పటిదాకా ఆ లైన్లో లేకపోతే మనము శివుడి కృపా కటాక్షాలకి భగవన్ నామస్మరణాన్ని పట్టుకుని మనం ఉద్ధరించబడాలన్న ధ్యాసతో ప్రార్థన మొదలెడదామండి. స్తోత్రాలు చేయడం మొదలెడదాం.